ఏపీ కొత్త డీజీపీ ఎవరన్నది దాదాపు ఖరారైంది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్నారు. దీంతో విజయనగరం జిల్లాకు చెందిన హరీష్ కుమార్ గుప్తాకు కొత్త డీజీపీగా ఖరారు చేసినట్లు సమాచారం. 2024 ఎన్నికల సమయంలో డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. దీంతో మరోసారి ఆయనకి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. కొత్త డీజీపీ ఎంపికైన సీఎం చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. 1992 బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా వైపు చంద్రబాబు మొగ్గు చూపినట్లు సమాచారం. హరీష్ కుమార్ ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పనిచేస్తూ ఉన్నారు. ఇక ఏపీ కొత్త డీజీపీకి సంబంధించి క్లారిటీ వచ్చినట్టుగానే తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు హరీష్ కుమార్ గుప్తా వైపే మొగ్గు చూపినట్టుగా సమాచారం. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్. సంజయ్, ఏపీ పోలీస్ బాస్ నియామకానికి దాదాపు కసరత్తు పూర్తయింది. ఈ నెలాఖరికి ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెలాఖరికి పదవీ విరమణ చేస్తున్నటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కొత్త డీజీపీ ఎవరనేది చర్చ జరుగుతూ ఉంది. పరిశీలనలో 3 పేర్లు ఉన్నప్పుడు కూడా వారిలో సీనియర్గా ఉండి ఎన్నికల సమయంలో కూడా డీజీపీగా పనిచేసినటువంటి హరీష్ కుమార్ గుప్తా పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఆయనతో పాటు రవిశంకర్ అయ్యన్నార్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒకటి ఈరోజు రేపట్లోగా ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు అంతా కూడా పూర్తయింది. ఈరోజు రేపట్లోగా పేరు ఖరారు చేసేటటువంటి అవకాశం ఉంది. మరొక వైపు దీనికి సంబంధించి డీజీపీల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించడం లేదని చెప్పేసి హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనికి సంబంధించి ఈరోజు విచారణ కూడా చేపట్టబోతున్నారు. డీజీపీల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలోనే అనేక దీనికి సంబంధించి ఆదేశాలు ఉన్నాయి, వారికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి. వాటి నియామకానికి సంబంధించి డీజీపీ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మార్గదర్శకాలను పాటించడం లేదని చెప్పేసి హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనికి సంబంధించి ఈరోజు విచారణ చేపట్టబోతుంది హైకోర్టు ధర్మాసనం. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త డీజీపీ నియామకం అనేది కీలకంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈరోజు రేపట్లో ఒక కొత్త డీజీపీ ఎవరవుతారనేటటువంటి ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తాకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 1992 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ బ్యాచ్కి చెందిన హరీష్ కుమార్ గుప్తా అనేక జిల్లాల్లో సమర్థంగా పనిచేశారు. ఎన్నికల సమయంలో కూడా ఆయన డీజీగా పనిచేశారు. ఎన్నికల సమర్థంగా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో హరీష్ కుమార్ గుప్తాకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. సంధ్య. ఓకే, రైట్ జయరాజ్.